మా ఇంటికాడ వారం రోజులు బట్టి అయితే సీలింగ్లు అయితే చేస్తున్నారండి. అసలు లోపలైతే ఖాళీ లేదు, అదంతా సిరగ్గా అయితే అయిపోయింది. సీలింగ్లు అయిపోయాక ఇంకా పెయింటింగ్ అన్నీ ఏం చేస్తున్నామండి. చాలా సిరగ్గా అయితే ఉంది. ఇంకా అందుకని నేనైతే డాబా పైనే వంట అయితే చేసుకుంటున్నాను. డాబా పైన చక్కగా చల్లగా ఉన్నప్పుడు వంట అయితే చేసేసుకుంటున్నానండి. లోపల ఇంకా చేతం అయితే కుదురుతలేదు. చాలా చల్లగా హ్యాపీగా చిలకలు పక్షులు అన్నీ కిలకిల్లాడుతూ ఉంటున్నాయండి. పైన వంట చేసుకుంటుంటే చాలా సంతోషంగా అయితే ఉందండి. ఎందుకని నేను ఇంక ఇక్కడే వంట అయితే చేసేసుకుని పైన తినేసి కిందకైతే వెళ్తున్నామండి మేము. ఇంకా కుండీల్లోనైతే మొక్కలు అయితే పెట్టుకున్నాను కదండి. ఇంకా మొక్కలకైతే నేను నీళ్ళు అయితే పోతున్నాను. ఎందుకంటే గులాబీ పూలు చాలా పూసినాయండి. ఇంకా రబ్బులో పెద్దగా సిగురు పెడితే మనకి చాలా పూలు అయితే పోతాయి. ఇంక ఇక్కడ గోరు చిక్కుడుకాయలు, కూర బొబ్బరికాయలు కూడా కాసినాయండి. అది కూడా కూర అయితే వండి నేను వీడియో అయితే పెట్టాను. అలాగే ఇప్పుడు సొరకాయలు పాదండి, ఆనగపాదు ఎదుగుతుంది, దానికి పిందులు కూడా వేస్తున్నాయి. అలాగే వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి కుండీల్లో. ఇంకా అవన్నీ నీళ్ళు పట్టి చక్కగా ఈ చల్లని వాతావరణంలో అసలు ఇలా వంట చేసుకుంటుంటే చాలా బాగుందండి. ఎందుకంటే కింద మాకు సీలింగ్లు అయితే వేస్తున్నారండి. సీలింగ్ల పని మాకు వారం రోజులు అయితే ఉంటుంది. ఇంకా ఈ వారం రోజులు అయితే నేను సాయంకాలం మాటలు ఇలా చల్లటి వేళల్లో ఇలా పైన అయితే వంట అయితే చేస్తాను. చక్కగా పైన చిలకలు పచ్చులు కాకులు అన్నీ కిలకిలా అంటూ చక్కగా ఉందండి. వాతావరణం చాలా బాగుంది. అసలు ఇలా పైన వండుకుంటామంటే నాకు చాలా ఇష్టమండి. ఫస్ట్ నేను ఒక ఛానల్ అయితే 2 ఛానల్ పెట్టానండి. 2 ఛానల్ కూడా సక్సెస్ అయితే అవ్వలేదు. ఫస్ట్ ఛానల్ కూడా పోయింది. ఇప్పుడు ఛానల్ కూడా అసలు ఫస్ట్ ఛానల్ అయితే నేను నాది కాపీ రేట్లు అవి పడిపోయి వాచ్ టైం అనేది తగ్గిపోయింది. నాకు ఆ ఛానల్ అలా పోయింది. ఆ ఛానల్ కూడా సక్సెస్ అవ్వలేదు. 2 సంవత్సరాలు అయితే కష్టపడి చేశానండి నేను ఆ ఛానల్ని. ఇంకా ఛానల్ అయితే అలా పోయింది. ఇంకా ఇప్పుడైతే కష్టపడి చేయాలి, సాధించాలనే పట్టుదలతోనైతే నేను మళ్ళీ అయితే చేస్తున్నానండి. నాకు తెలిసిన వంటలన్నీ నేనైతే వండుతాను. పల్లెటూరులో మేము ఎలా వండుకుంటామో నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎలా నేర్పారో ఆ వంటలన్నీ నేనైతే వండుదామని అనుకుంటున్నానండి పల్లెటూరు పద్ధతిలోనే. ఇంక పైన అయితే మాకు మంచం కుర్చీలు అన్నీ ఉన్నాయండి. ఇంకా సాయంకాలం అయిపోయినామంటే ఇంక పైకి అయితే వచ్చేస్తున్నాం మేము. చాలా బాగుంటుందండి పైన. గోంగూర పప్పు అండి. నిన్న మన డాబా పైన కుండీల్లో వేస్తున్న గోంగూర అండి. ఇది నిన్న కోసం కాదండి మనం. ఇప్పుడు ఈరోజు గోంగూర పప్పు అయితే చేశానండి. గోంగూర పప్పు అన్నం అయితే ఇక్కడే వండేసాను. కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా వేసుకున్నానండి. అసలు వేడి వేడి అన్నం కాలిపోతుందండి.
గోంగూర పప్పు అండి. గోంగూర ఎక్కడ దొరికితే ఇక్కడ మన కుండీల్లో వేసి పెంచాం కదండి, అదే గోంగూర అండి. కోసి ఇంకా పప్పులోకి అయితే వేసానండి. పుల్ల పుల్లగా చాలా బాగుందండి గోంగూర పప్పు.